ఈరోజు మా ఇంట్లో రొయ్యల ఎగురు దాంతోపాటు ఒక కథ. ఒక అడవిలో జిత్తులు మారిన నక్క ఒకటి ఉండేదట. ఈ నక్క ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండి పక్క జంతువులు తెచ్చుకున్న ఆహారం మొత్తం తినేసేదట. అయితే ఇవి గమనించిన జంతువులు ఆ నక్కకి ఎటువంటి ఆహారం దొరకకుండా చేస్తాయట. ఆహారం దొరకని ఆ నక్క బాగా బక్కచిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చేసేదట. అయితే ఒకరోజు దారిన వెళ్తున్న ఒక పిల్లి నక్కను చూసి, ఏంటి నక్క బావా ఇంత బక్కచిక్కిపోయి ఉన్నావు అని అడుగుతుందట. జరిగిన కష్టమంతా పిల్లితో వివరించిన నక్క బాధపడుతుందంట. అప్పుడు పిల్లి అంటదట, ఇక్కడే ఒక విందు జరుగుతుంది, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రా, ఎవరి కంటా పడకుండా మనం పుష్టిగా తినొద్దాము అని చెప్తుంది. సరే అని పిల్లితో వెళ్ళి బాగా పుష్టిగా తినేసి ఎలాగైనా ఈ పిల్లిని ఆ ఇంటి వారికి పట్టించాలని నక్క ఊల వేస్తుందట. ఇంకేముంది, ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి ఈ పిల్లిని ఆ నక్కని బంధిస్తారట. ఎలాగోలా పిల్లి అయితే తప్పించుకుంటుంది, కానీ నక్క మాత్రం ఇరుక్కోపోయి చావ దెబ్బలు తింటదట. అందుకే మనకు మంచి చేయాలని చూసేవారికి మనం చెడుతలు పెడితే ఇలాగే జరుగుతుంది. కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి.